ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాటే శాసనం. బాహో ఏంటమ్మా నిద్రపోయిన వాళ్ళు ఎగ్గొట్టావు నువ్వు? ఇంకా నిద్రపోవడం ఏంటి అమ్మా? విద్యలు నేర్చుకున్నారా? నేర్చుకున్నాం చేతబడి. శస్త్ర విద్యల గురించి మాట్లాడుతున్నాను. వీటికే తెల్లారిపోతుంది, ఇంకా ఎక్కడ నేర్చుకోండి అంటావా? నిన్ను అడగడం మన అవసరం. బల్లా ఎక్కడ? చెక్కదా టేకుదా? బల్లాల దేవుడు ఎక్కడ? అబ్బా ఇంత వేరియేషన్ ఉండద్దమ్మా. ఆడు పెద్దోడని బల్లాలు దేవుడాడు, నేనేమో చిన్నోడని చెప్పి నన్ను పేరెడు పిలుస్తున్నావు నువ్వు. రే అసలు నేను బాహువని పిలవడానికి సిగ్గేస్తుందిరా. సరే ఈ సిగ్గు ఎగ్గు పక్కన పెట్టండి అమ్మా. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? శ్రీదేవి డ్రామా కంపెనీ 250 ఎపిసోడ్స్ దాటుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది కాబట్టి రాజు ఈ రోజు బా ఏం ప్రాసబ్బా రాజు ఈ రోజు మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. మరి ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. ఆర్టిస్టులు అందరినీ ఇక్కడ సమకూర్చాల్సిన బాధ్యత నీదే. నాదే అమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అందరినీ పిలుచుకొచ్చి వినోదాన్ని ఇప్పిస్తానని మాటిస్తున్నాను. నువ్వు ఉన్న ఆర్టిస్ట్ అందరినీ గెటప్ తో పిలవరా స్వామి, చాలు. నేను పిలుస్తాను, మీరు ఇలా సీట్లో కూర్చొని చెప్తాను. ఓకే. ఎస్, అమ్మకైతే మాట ఇచ్చేసాను. ఇంతమంది గెటప్లు మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక యాంకర్ కావాలి. ఫస్ట్ యాంకర్ ని పిలుద్దాం, ఆ తర్వాత గెటప్లు పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ యాంకర్. రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ నేను వచ్చేసాను. ఇంతకీ నా డీజే టిల్లు ఎక్కడా? నీ టిల్లు పక్క ఛానల్లో సొల్లేస్తున్నాడు. సరే బాహుబలి బాహుబలి. ఓ నమస్తే రాజమూత. రాజమూత కాదు, రాజమాత. నమస్తే రాజమాత. అమ్మ మాట ఇచ్చింది. ఏంటని? మాట ఏంటంటే 250 ఎపిసోడ్ల పైన అయినాయి కదా, అవును. ఫేమస్ అయిన గెటప్లన్నీ తీసుకొచ్చి వినోదాన్ని పంచాలని అమ్మ మాట. నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందా? అంతేనా? అవును. సో మన సినిమాల్లో ఫేమస్ అయిన క్యారెక్టర్స్ అన్నిటికీ తీసుకొని రావాలి, అంతే కదా? అంతే. అర్థమైంది కదా? ఎస్ మేడం. ఈ రోజు మన ఆర్టిస్టులు అందరినీ ఒక గెటప్ తో తీసుకొస్తున్నారు. అది కూడా సినిమాలో పాపులర్ అయిన గెటప్స్ ని వాళ్ళ చేత వేయించి తీసుకొస్తున్నారు. అబ్సల్యూట్లీ మ్యామ్. ఎందుకంటే 250th ఎపిసోడ్ తర్వాత మా బార్ మేమే పెంచుకున్నాం. ఎస్. అందుకే మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది మూవీ గెటప్. సో ప్లీజ్ వెల్కమ్ ఫేమస్ సినిమా గెటప్స్ క్యారెక్టర్స్. వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి
చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడమే మేరే వావ్ అన్ని ఫేమస్ క్యారెక్టర్స్ ని యాజ్ ఇట్ ఇస్ దించారబ్బా. వెన్నెలా, రాధిక, నా పెళ్లి అయిపోయింది. సూపర్. ఒక్క నిమిషం, ఇంతకి మీరెవరు? నేను వెంకటపతి రాజును గుర్తుపెట్టావా? నువ్వు ఇంతకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వు ఇంటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. హోరుగాలిలాగా వచ్చేరా, అడామగై కలిసి వచ్చేరా. నాకు ముందే తెలుసురా, నీ వాయిస్ నీ బాడీ చూడడం తేడా అనిపించింది నాకు. ఏం చందమ్మ ఏడు సంగతులు? వెంకటపతి రాజు, వెంకటపతి రాజు, వచ్చే దుర్గాష్టమి రోజున నీ పీక కోసి కాల్చి బూడిద చేస్తా. ఒక్క నిమిషం వదులుతావా? నేను వెంకటపతి రాజు కాదు, గుణశేఖర్నే. నేను వెంకటపతి రాజు. ఏ ఐషు, నిన్న ఎవరైనా సావిత్రి గారు యాడ్ చేస్తాను చెప్పారు? ఎవరైనా లేదే. చేస్తే చెప్పేవారు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఇప్పుడు వరకు నన్ను ఎవరైనా ఏమనంటే వాళ్ళు బతికి బట్ట కట్టలేదు. ఆ బట్ట మీద ప్లాంటేషన్ చేయించాను నేను. ఎవడరా నువ్వు? చావంటే భయపడ్డానికి గల్లీలో గుండాలో. ఓ జిత్తన్న వాయిసా? అది కాదండి. పక్కలాడుకో. మీరే ట్రూపు? ట్రూప్ కాదు, బుల్లెట్ భాస్కర్ కి డూపు. ఎందుకు ఎవరు? అరుంధతి. ఈ రాజ్యంలో ఎవరో నాకు తెలియని వాళ్ళని తిరుగుతున్నారని తెలిసింది. అది నువ్వే. ఏంటి లక్ష్మి, దేనికోసం వెయిట్ చేస్తున్నావు? నా సిట్టు బాబు చూస్తాడేమోనని. నీ కోసం ఆర్టిస్ట్ బాబే రాడు, సిట్ బాబు ఏమవుతాడు ఇంకా? ఆగా చివరి ఎవరు ఉన్నారు? నేనా? పని మనిషి క్యారెక్టరా? పని మనిషి కాదు, దేవసేన. చాలే, దేవసేన ఉంటుంది. వెంకటపతి రాజు. ఇంతకి మీరెవరండి? ఆల్ రైట్, సో క్యారెక్టర్స్ అన్ని యాజ్ ఇట్ ఇస్ వాళ్ళు గెటప్స్ దింపేశారు కాబట్టి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అబ్బా మీ అందరికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దామా? లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ గెటప్ స్పెషల్. మరి ఇంతమంది ఇంత మంచిగా చక్కగా గెటప్లు యాజ్ ఇట్ ఈస్ రెడీ అయ్యి వస్తే వీళ్ళందరితో కలిపి ఒక స్కిట్ చేయకపోతే అసలు అది జస్టిసా? అందరూ కలిసి ఒక మంచి కాంటెంట్ ఫుల్ స్కిట్ చేద్దామా? ఆల్రైట్, సో లెట్స్ బిగిన్. సరే కానీ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? సార్ మనము ఆడిషన్ కి వచ్చాం సార్. మనకి డైరెక్టర్ కావాలి. కొత్త డైరెక్టర్ కావాలంటే ఈ మధ్యకాలం కొన్ని చూశానయ్యా. ఎవరు సార్? ఓ ఎద్దులా దున్నపోతులా ఉంటాడు వాడు. ఐ థింక్ భాస్కర్ అనుకుంటా సార్. వాడు నెంబర్ ఇచ్చారు సార్, ఉండండి ఫోన్ చేస్తా. హలో, అది చెయ్యి కదా ఇది. హలో భాస్కర్ గారు. నువ్వు ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేసావా? సార్ ఏ సినిమాలు చేయలేదు సార్, ఇదే ఫస్ట్ సినిమా. మనకి ఇలాంటి వాడే కావాలా? అవును సార్. ఒకవేళ 10 సినిమాలు చేసిన అనుకో, ప్రతి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, మనం చెప్పిన పని విన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వింటాడు. చెప్పు ఇప్పుడు. సార్ నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. తీసుకో. మీరే కదా సార్ ప్రొడ్యూసర్, నేను డైరెక్షన్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఒక మంచి ఆర్టిస్ట్ సార్, ఒక తల్లి కావాలి సార్, తల్లి క్యారెక్టర్. తల్లి క్యారెక్టరు. ఏ తల్లి. ఇంతమంది హీరోయిన్ పెట్టుకొని నాకు బయట వాళ్ళ హీరోయిన్ గురించి మాట్లాడండి. మేము అడిగింది హీరోయిన్ క్యారెక్టర్ కదా సార్, తల్లి క్యారెక్టర్. తల్లి మరి నేను చెప్తుంది ఎవరి కోసం? తల్లి క్యారెక్టర్ గురించే కదా. ఇవి తల్లి. ఇప్పుడు మనకి అద్భుతమైన 6 అడుగులు హీరో కావాలి సార్. 6 అడుగులు నాకైతే ఓకే. నాకు కావాల్సింది 6 అడుగులు, అరంగులం కాదు. గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయండి సార్. ఏంటి? హైట్. అయితే ఓకే.
భర్త చనిపోయి బాధలో ఉన్నాం. యాక్షన్ చెప్పిన రెడీ అమ్మా? రెడీ సార్. యాక్షన్. ఏమైందమ్మా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు నాయన. కట్ట చెప్పి 10 నిమిషాలు. భాస్కర్, సెకండ్ హీరోయిన్ ఎవరు ఉన్నారా ఈ సినిమాలో? సార్ చాలా సాడ్. రామ్మా. సాడ్. హీరోయిన్ తండ్రి పోయి ఏడుస్తూ ఉంటుంది. అదా అదా అమ్మా నీ సీన్ అయిపోయింది, వెళ్ళిపో. అయిపోయిందా సార్? సార్ నువ్వు తండ్రి పోయి బాధల్లో ఉంటావు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. హీరోగా నువ్వు వచ్చి ఆ అమ్మాయిని ఆ సాడ్ సాంగ్ లో ఇంట్రడక్షన్. ఓకే డన్. రెడీ? ఏం చేసావమ్మా? కళ్ళలోని కళ్ళు పెట్టి చూడవెందుకు చూడవెందుకు. చంద్రముఖి కాదు, నువ్వు హీరోయిన్వి. ఓకేనా? రెడీ సార్. రెడీ యాక్షన్ మ్యూజిక్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. సార్ పండు ఏమంటారా? అది ఏడుస్తుంది కదా. అవును సార్. ఏడుస్తున్నప్పుడు పండుతో ఎవరైనా కొడతారా? అంటే పడుతో కొడితే ఆడుకుంటదేమో అని. నేను నెక్స్ట్ శవం. శవం మీరే చేయండి అయితే, మీరే చేయండి అయితే. నేను చనిపోయి ఉంటాను, నాకు 3 కూతుర్లు ఉంటారు. ఆ 3 కూతుర్లు వచ్చి ఏడుస్తూ ఉండాలి, నాన్న చనిపోయి వెళ్ళిపోయాడని. సూపర్, చాలా బాగుంది. పడుకో. ముగ్గురు ఏడుస్తుంటారు. ఏడ్చేటప్పుడు ఆ డెప్త్ కావాలి నాకు. నాన్న చచ్చిపోయావా? చచ్చిపోయిన పడుకొని చచ్చిపోయే అడుగుతావంటే తెలిసిపోయిందా? కొడుకు మాట్లాడతారా చచ్చిపోయినప్పుడు? సార్ తెలిసిపోయిందా? అమ్మ బాబాయ్. నానా పోయావా? ఇదేం కర్మరా దేవుడా. అన్నంలో అంత ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉండేవాడు కాదురా. ఏమైపోయావురా నువ్వు? నీ దినానికి అలాగే తిన్నావు అనుకున్నావు నాన్న. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఆడగాకపోతే మనం బాలీవుడ్ కి వెళ్దాం. బాలీవుడ్ కి ఎందుకయ్యా, హాలీవుడ్ కి వెళ్ళిపో డైరెక్ట్. పని చేద్దాం. ఆడ పోయి పాన్ వరల్డ్ తీసుకుందాం. అంతే. స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సో ప్లీజ్ వెల్కమ్. మీ పేరు? కామిక్ ఆనంద్. కామిక్ ఆనంద్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మన ప్రేక్షకులందరి కోసం మిమిక్రీ చేయబోతున్నా, మీరు పర్మిషన్ ఇస్తే. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ మేడం. మీ అందరికి తెలుసు సప్తగిరి గారు, ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడితే ఏ విధంగా ఉంటదంటే, ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడుపది ఎరాటిగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిక్ తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. ఒరే సుధీర ప్రవీణ యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని, గులాబ్ జాములు గల్ల గల్లలు అడిపోతున్నాయి. పానీపూరి అంటే అందరికి ఇష్టమే ఉంటది. సో పానీపూరి గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడే మన గరికపాటి గారు చెప్పిన విధానం ఏ విధంగా ఉందంటే, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా ఒక మురుక్కాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిట పవిత్రం, పక్కన మురుక్కాలో కూడా మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి మన వాళ్ళంతా ఇంకా వేయి అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. మన వీటీవీ గణేష్ గారు మాట్లాడుతుంటారు, ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు, చావుపోయే ముందు కూడా గల్లుమని నువ్వులా జోకిస్తున్నావే. యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ ఎ చైల్డ్. మన ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో ఉండి ఇక్కడికి వచ్చి మాట్లాడితే, అబ్బా నా మానాన్న నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మన వాడు వచ్చి బిల్లు కట్టమన్నాడు రా. నేను కామన్ మ్యాన్ కాదురా బిల్లు కట్టడానికి. మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే ముందు, ఎస్ అంటే షోడా, ముందులో వచ్చాడా కలుపుకుని తాగే నారాయణ. ఏమంటారు సార్, ఏమంటారు మేడం? డిఎస్పి గారు ఆడియో లాంచ్ లో పాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏ విధంగా, హలో హై ఎవ్రీబడీ,
హలో హైదరాబాద్ ఏంటి బాగుందిరా? హలో రాంప్రసాద్ గారు హాయ్ అండి. ఏంటి ప్రభ కావాలా? నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మంచము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుండే డార్లింగ్ వసిన డార్లింగ్. నేను వాయిస్ చేస్తా, వాయిస్ ఎవరిదో అన్నోళ్ళు గుర్తుపట్టాలి. ఆపరాని బిందులో నా ఉంగరం చంద్రన్న. ఏమండి కౌసల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి? పదండి మీ సోఫాలో కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంద్రజ గారు, కామిక్ ఆనంద్ గారు చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అండి. మేము చాలా సార్లు ఇది ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు వీళ్ళు అనేదంతా వింటుంటాము. డిఫరెంట్ గా మనకు గరిగపాటి గారు వాయిస్, తర్వాత డిఎస్పి గారు అండ్ చంద్ర గారు ముఖ్యంగా ఇవన్నీ మేము పెద్దగా వినని వాయిస్, అంటే ఎవరు అలా చెయ్యని వాయిస్ అన్నమాట. అవన్నీ ఎంత అలా అచ్చుగుద్దినట్టు దింపేశారు మీరు ఆనంద్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్. గుడ్ లక్ అండి. అండ్ రామ్ ప్రసాద్ గారు అయితే మీరు చంద్ర గారు వాయిస్ చేయగానే అసలు ఇంకా ఆపలేకపోయారు. అందరూ మిమిక్రీ చేస్తారు కదా కామన్ గా, కొన్ని వాయిస్లు బాగా చేస్తారు, కొన్ని బాగా చేయరు. నువ్వు అన్ని యాక్టర్స్ బాగా చేసేది తెలుసా? నెక్స్ట్ టైం నాకు తెలిసి నువ్వు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే రష్మి వాయిస్ కూడా ప్రాక్టీస్ చేస్తాను. అండ్ మన మధ్య ఉన్నారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ భాస్కర్ గారు. మీ ఒపీనియన్ తెలుసుకుందాము. మరి ఆయన దగ్గర నుంచి మేము అలా నార్మల్ కామెంట్స్ కాదు, మిమిక్రీ స్టైల్లోనే కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముందు ఆడ వాయిస్ ఏమైనా కరెక్ట్ గా. నిజంగా తమ్ముడు చేస్తూ ఉంటే నా మనసు పులకరించిపోయింది. నిజంగా ఆ ప్రతి వాయిస్ లో డెప్త్, ఆ బేస్ నిజంగా ఎక్స్ట్రాడినరీ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నేను జస్ట్ ఇలా ఎయిర్పోర్ట్ కి వెళ్తూ గ్యాప్ ఉంది కదా అని శ్రీదేవి డ్రామా కంపెనీ చూడడానికి వచ్చాను. నా దరిద్రం ఏంటంటే ఫస్టే ఇతను మిమిక్రీ స్టార్ట్ అయింది నేను లోపలికి రాక. ఇంకా దరిద్రం ఏంటంటే నీకంటే లవర్ బాయ్ లక్ష్మీనారాయణ చాలా బాగా చేస్తాడని. చిరంజీవి గారి వాయిస్ కదా అది? చిరంజీవి గారి వాయిస్. ఓ డైలాగ్ చెప్తాను, అప్పుడు చెప్పు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం. నీకు మిమిక్రీ రాదన్నది అంత నిజం. ఇప్పుడు ఎంఎస్ నారాయణ. ఒరే వీర్రాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా, అవసరమైతే నీ బాత్రూమ్ లో కూడా వస్తా. ఆల్రెడీ క్వార్టర్ వేసి నీ కొడుకుని లేపేశాను. దొన్నపోతులని నెయ్యాలంటే ఫుల్ బాటిల్ కావాలి, తెప్పిస్తావా తెప్పించవా? ఈ అబ్బాయి నాకు చాలా రోజుల నుంచి తెలుసా అండి. పాప ఇన్నాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మమిక ఆనంద్. థ్యాంక్ యూ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది గెటప్ స్పెషల్. అండ్ ఈ గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ రెడీగా ఉంది. అండ్ ఇందులో ఒకే జానర్ కాదు, రెండు జానర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒకవైపు ప్రేమ పాటలు, ఇంకో వైపు వచ్చి ఫోక్ సాంగ్స్. సో లెట్స్ లిసన్ టు దీస్ సాంగ్స్ అండ్ ఎంజాయ్. జుమ్ జుమారి జుమ్ 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 దుమ్ దుమారి దుమ్ 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 జంటకొస్తే నీదే బబుల్ గమ్. ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్. జాజి మల్లె మేరా నామ్, జానతనమే మేరా కామ్. జామురే చేస్తా ట్రాఫిక్ జామ్. ఓ ఆపై తలపై రాస్తా జెండు బామ్. జుమ్ జుమారి జుమ్ 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 దుమ్ దుమారి దుమ్ 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 జంటకొస్తే నీదే బబుల్ గమ్. ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్. సన్న చాచి మురాకస్తా సోమవారం, మల్లె పూల మురాకస్తా మంగళవారం, అరబంతి పూల మురాకస్తా బుధవారం, అరే గుత్తి పూల మురాకస్తా గురువారం. బాబు సుక్క మల్లి మూర శుక్రవారమే, ఓ బాబు తెరాస పంగి మూర శనివారమే. ఏ ఆదివారం ఒళ్ళో కుచ్చి ఆరు మూరల జల్లో పెట్టి ఆడేసుకోమంది అందమే. ఏ మహేసా నే ముస్తాబయ్యి ఇట్టా వచ్చేసా. ఏ మహేషా నే ముస్తాబయ్యి ఇట్టా వచ్చేసా.
వయసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారిని నే వయసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారిని నే వయసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారిని నే వయసొచ్చిన అణుబాంబుని. Al Pacino, what you want to tell me no? El casino, touch me bole, don't say no. Lippo bole, chukke kiss me no. Mastiyon mein galtiyan kuch aaj to ho jaane do. Full dhamaka, dhoom tadaka, yehi mauka aaja re. Sansanata, khandanata, banke tufaan chha ja re. Tera jaisa aur koi nahi tu jaane. Maro, disky out. Blast baby, come on baby, blast baby, blast baby. Blast baby, full on hone do, blast baby. గుండెకే మత్తుని జల్లే సూపే నీదేలే మనసుకే మైకం కమ్మే మాయే నీదేలే ప్రేమ అనే బాణం వేసి గుండెల్లోనే గుచ్చావమ్మా తీరమే లేని ప్రేమ సంద్రంలోనే ముంచావమ్మా అలలా నాలోనే చేరావమ్మా సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అల్లి బిల్లి సెండు మల్లి సిక్కినారే నీ నవ్వుల్లా అంతులేని సంబరాన సింధులు ఆడుతున్నా తానా నానే తానే తానా నానే నానేను తానా నానే నానే తానా నానే నానేను తానా నానే తానే తానా నానే నానేను తానా నానే నానే తానా నానే నానేను ముద్ద బంతి ఎంత ముద్దుగున్నావే గుమ్మా ముద్దు మాటలతోనే మంత్రమేసావే మల్లె పూల వాన సినుకు జల్లులై కురిసినావే హరివిల్ల పూలే పూచే నమ్మ నిన్ను తాకగా 7 రంగుల జాబిల్లి కోటి రత్నాల జాజి మల్లి నిన్ను చూడకుంటే నా గుండె సప్పుడే ఆగమ్మయ్యేనే కళ్ళతోనే ఓ వాల వేసినావే వెన్నెల నిన్ను కలవకుండా ఒక్క పూటైనా నేను ఉండాలేనమ్మా ఓ అలలా నాలోనే చేరావమ్మా సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ అల్లి బిల్లి సెండు మల్లి సిక్కినానే నీ నవ్వుల్లా అంతులేని సంబరాన సింధులు ఆడుతున్నా నీ కన్నులే నన్ను చూడగానే నా మనసేమో తెల్లారే నీ నవ్వులే చూసి చూడగానే నా కళ్ళల్లో మెరుపులే ఆశగా వచ్చినవే ప్రేమనే పెంచుకుంటూ అందని జాబిల్లిలాగా ఉన్నా నీకోసమే సంతోషం నింపేసానే రోజు నిన్ను చూస్తూ ఏ రోజు నా ఇంటి దీపమైన దాని అయితవంటూ రాసినాడు దేవుడే నా రాతల్లో నిన్నే చక్కగా నిన్నే చూసి ఆ రోజు నీ అందానికే నేను దాసోహంగా రాసినాడు దేవుడే నా రాతల్లో నిన్నే చక్కగా నిన్నే చూసి ఆ రోజు నీ అందానికే నేను దాసోహంగా గీసుకున్నానమ్మా నీ బొమ్మ సిదరకుండా నా గుండెలోనా
ఏనాడైనా నా ఇంటి గుమ్మంలో కుడికాలు పెట్టేది నువ్వంటున్నా తెలియకుండా తెల్లారిపోతుందే నీ ధ్యాసలో ఉంటే రాత్రిరైనా చెప్పానంత ప్రేమే దాగున్న తిరుగుతున్నాను నీ పక్కన నీ కాళ్ళకు ఆడేటి మువ్వలే నన్ను ప్రేమగా పిలిసేటి సవ్వడే నీ చేతిలో గలగల గాజులే ఆ ఊపిరి ఇంకా ప్రేమగా తాకే ఇష్టమైన సప్పుడే రాసినాడు దేవుడే నా రాతల్లో నిన్నే చక్కగా నిన్నే చూసి ఆ రోజు నీ అందానికే నేను దాసోహంగా రాసినాడు దేవుడే నా రాతల్లో నిన్నే చక్కగా నిన్నే చూసి ఆ రోజు నీ అందానికే నేను దాసోహంగా సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ అల్లి బిల్లి సెండు మల్లి. ఒకవైపు సినిమా పాటలు ఇంకోవైపు ఫోక్ పాటలు అద్దరిపోయింది గాయస్. రాజమాత ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? సాయి చిట్టి చిలకతో మీ రెక్కలన్నీ విప్పేసి ఎగరేసుకుంటున్నారు. ఇంకా 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 చాలా ఎత్తుకి మీరు ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి రావడం మీరు పాడడం చాలా చాలా బాగా అనిపించింది. ద వే యూ ఫీల్ ఇన్సైడ్ యూ కుడ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ అవుట్. That's a very big blessing. So nice, Sai, to have you here. థ్యాంక్ యూ మేడం. And Pratyusha, so beautiful. థ్యాంక్ యూ సో మచ్. మెలడీగా పాడడం వినడానికి ఇంపుగా ఉంటుంది, ట్రై చేస్తే గానీ తెలీదు. అలాగే ఈ సాంగ్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ పాడినప్పుడు దాంట్లో ఉన్న కష్టం తెలుస్తుంది. కానీ మీరైతే మాత్రం 100% న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. Very happy to have you both here. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా. ధన్యవాదాలు రాజమాత గారు. మరి ఇక్కడ ఏంటి వెంకటరమణపతియా? వెంకటరమణ వెంకటపతి రాజు. వెంకటపతి రాజు గారు Yes. కామెంట్స్ ఇస్తారా? నానా సాంగ్ అదిరిపోయింది. నేను ఫస్ట్ టైం చూడడం సాంగ్ చాలా చాలా బాగా పాడావు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో సినిమా కూడా పడదాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్. లక. అండ్ నెక్స్ట్ ప్రత్యూష గారు, మీరు చాలా అందంగా పాడారండి పాటలు. మీరు ఎంత బాగున్నారో పాట కూడా అంత బాగా పాడారు. థ్యాంక్ యూ. మా రాజ్యంలో మీరు ముందు వచ్చి ఉంటే చంద్రబాబు ప్లేస్ లో మిమ్మల్ని పెట్టేవాళ్ళం యాక్చువల్గా. రావులమ్మ, మీకు ఎలా అనిపించింది ఈ పాట? చాలా బాగా వాడిరు ఇద్దరు గిట్లా, చాలా మంచిగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు. శ్రీదేవి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మానవ, మీ ఇద్దరు మానవులు పాడిన ఈ అద్భుతమైన ఈ పాటలు ఎంత అద్భుతంగా వినసొంపుగా ఉన్నాయంటే. నీ వాయిస్ మానవా. ఫైనల్ గా మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి నా అంగుళికం లేదు, మా హీరో తీసుకున్నాడు కాబట్టి ఈ ముక్కు పొడిగా ఇస్తున్నాను. జలుబు చేసింది బాబెట్టే. మరి ఎలా అనిపించింది ఈ రోజు ఇక్కడ రావడం? చాలా హ్యాపీగా ఉంది అక్క, మా సాంగ్ ని సెలెక్ట్ చేయడం, ఇక్కడ వరకు రావడము. చాలా కష్టపడి చేసినాం ఈ సాంగ్. ఇంకోటి మా అన్న ద్వారా ఇది సాధ్యమైంది. కొరియోగ్రాఫర్ ఒకసారి ఇన్వైట్ చేద్దాం. అశోక్ గారు రండి. సో మా స్టెప్ ట్రెండింగ్ లో ఉంది. 3 lakh మెంబర్స్ రీల్ చేసిన ఒకసారి చేస్తాం అక్క. ఇది నేను చేయడం కష్టం, కానీ మీరు ఎదురు చేయండి. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. All right, once again, thank you so much. Thank you, Ashok Garu, and thank you so much, Pratyusha. It was wonderful having you all here. Thank you so much. Thank you. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈరోజు జరుగుతుంది సినిమా పాపులర్ గెటప్స్ ఎపిసోడ్. చూస్తున్నారు కదా, అందరూ డిఫరెంట్ గా పాపులర్ ఆర్టిస్ట్ ని పిక్ చేసుకొని రెడీగా అయి వచ్చారు. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సో ప్లీజ్ వెల్కమ్ ఫైమా అండ్ నూకరాజు. కాదయ్యా, మామూలుగా ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు. ఇక్కడేంటి ఎద్దు మనిషిని లాక్కొస్తుంది? అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నువ్వు నన్నేం చెయ్యలేవురా. నాది నోగ్గాడంత వరస్ట్ టేస్ట్ కాదు. మూసుకొని పోదా. అసలు నన్ను ఎందుకు కట్టేశారు? మా ఊర్లో కోతులు ఉన్నాయి, కొండముచ్చుని తీసుకురమ్మన్నారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? అసలు నేనెవరో తెలుసా నీకు? ఎవరు? దేవసేనరా. ఏమే సుత్తి కింద కొట్టే శానంత లేవు, నువ్వు ధ్యాన సేన.
ఆడదాని మీద ఇన్ని పంచులేస్తుంటే అందరూ నవ్వుతున్నారా? ఎవడు నవ్వలేదు, మీరు కామెడీ కూడా చేయలేదు. ఈడొకడు. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడే? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. బహిర్ముఖం, చతుర్ముఖం, దరిద్రమైన ముఖం, దరిద్రమైన ముఖం. నాకు సంఖ్యలు కట్టేశారు. ఓయ్ నీ అమ్మ నాయిరావే, ఓయ్ నీ అమ్మ నాయిరావే. ముగ్గురం క్షమాపణ చెప్పేలా చేస్తా చూడండి ఇప్పుడు. ఏమైంది? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏమైంది దేవసేనా? నేను శివాలయానికి వెళ్తుంటే ఈరోజు ఆదివారం శివాలయం ఉందా? ఉంది. ఓకే. నువ్వు ఇంత బ్యాడ్ గా చేస్తే నేను చేయను. అమ్మ బాగా వస్తుందమ్మా మీరు. ఏం బాగా వస్తుంది? నేను కలిసి సారీ చెప్పాలి. ఇంద్రజా గారు ఉన్నారు ఇందులో. రాజమాత ఊరు నేను ఈ తులసి సినిమాలో కోకపేట ఏమైంది దేవసేన? శివాలయానికి వెళ్తుంటే ఒకడు నా మీద చెయ్యి వేశాడు బాహు. కష్టాలన్నీ ఈ రాజ్యంలో నేను తప్ప ఎవడన్నా ఎత్తడని మీరు చెయ్యి. బాహు ఏంటి? చెయ్యి వేయడమే కాకుండా నువ్వు అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు, ఇంద్రజా గారి కన్నా అందంగా ఉన్నావని చెప్పాడు. చంపేశా. ఎవరిని? నిన్నే. ఆడవుడైతే నన్ను చంపడం ఏంట్రా? నువ్వుగా వేసింది. నేను సరే ఆయన చంపేశా. వాడిని చంపే బాహు. అబద్ధలేడాడు. ఏం అబద్ధాలన్నాడు? నువ్వు అందంగా ఉన్నావని అబద్ధపడ్డాడు, అందుకే చంపేశా దేవసేన. దేవసేన నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బాహు. ఏంటి దేవసేన? మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు తాగు. ఏంటి ఆ విశేషం? ఏమైందంటే ఏమైంది? అమ్మొస్తుంది. అమ్మొస్తుంది? నాకు వాష్రూమ్ వస్తుంది కాసేపు. నాన్న ఎవరిది? దేవసేన. నేనెవరో తెలుసా? తెలుసు, బలాల్ దేవ్. బాబు ఇదేవరిది వాయిస్? బై టీవీ, మై నేమ్ ఇస్ డాక్టర్ వసి. ఇది మసి. ఒకటి చెప్తా నేను, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో సుఖపడలేదు, కానీ ఎక్కడ సుఖపడుతున్నారు? ఏంటి మమ్మీ ఎవడు? రాజమాత ఒక బెస్ట్ కమిడియన్ పైన పంచులేస్తుంటే అలా చోద్యం చూస్తూ కూర్చున్నారు. అసలు మీరు రాజమాతేనా? రాజ్యం శాసనాలు నీకు తెలియదు దేవసేన. ఒక బెస్ట్ కమిడియన్ మీద అన్ని సార్లు బెస్ట్ కమిడియన్ బెస్ట్ గా చిరాకు వస్తుంది మాకు. మాటిస్తున్నా దేవసేన, ఈ రాజ్యంలో ఎటువంటి శిక్ష నీ మీద పడనివ్వను. నేను చెప్పను. చెప్పమ్మ, బాగుంటుంది చెప్పమ్మ. చంపుతా నిన్ను. నేను మామూలు నన్ను ఇరికేస్తున్నాడు వాడు. నీ మీద ఎటువంటి శిక్ష పడినవ్వను దేవసేన. బాహు అమ్మా. అయ్యో బాహు. రే నేను అలా పిలవాలంటే కూడా నాకు రావట్లేదురా. రాజు ఉండగా నువ్వే తీర్పు చెప్పి రాజనీతి తప్పుతున్నావు బాహు. ఒక బెస్ట్ కమీడియన్ సెంటర్ లో నిలబెట్టి నవ్వినప్పుడే మీరు నీతి ఎప్పుడో తప్పారమ్మా. కమెడియన్ అన్నదానికి అదే ఏడుస్తుంది. అలాంటి అందగతి సాగు నువ్వు సాగు. నేను జాబ్ మానేసా. కట్టప్ప, ఈ రోజు నేను రాజ్యం నుండి బయటికి వెళ్తున్నాను. ఈ రాజ్యాన్ని, ఈ శిక్షుణ్ణి, ఈ దేవసేనని జాగ్రత్తగా కాపాడు కట్టప్ప. అలాగే. నేను సెలవు తీసుకుంటున్నా. నేను కూడా సెలవు తీసుకుంటున్నా. వాడు వెళ్ళిపోయాడు.
ముందే మెల్ల ఎందుకు వేసుకున్నానంటే తర్వాత చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ స్కిట్ కేవలం కల్పితూ ఎవరిని ఉద్దేశించింది కాదు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, దయచేసి జస్ట్ ఫర్ ఫన్. Alright, Sridevi Drama Company lo it's game time. Alright, so musical chair with a twist. So 9 chairs, 9 members ఈ గేమ్ ఆడతారు. కానీ ఇప్పుడు ఈ చైర్ మీద మీరు ఈ పోస్టర్స్ చూస్తున్నారు కదా, ఓకే, ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ చైర్ కి అతికి ఉన్న ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా యాజ్ ఇట్ ఇస్ దింపాలి. సో జాగ్రత్తగా అది ఆలోచించుకొని చైర్ ని చూస్ చేయండి, ఓకేనా? ఓకే. సో 9 మెంబర్స్ ఎవరు రాబోతున్నారు ఆడడానికి? ఐ థింక్ ఇక్కడ చంద్రముఖి గారు రండి, పక్కనున్న రామలక్ష్మి వస్తే రాములమ్మ, యాజ్ ఇట్ ఇస్ నటుకుమారి గారు, అమ్మో దేవసేన రా, మరి ఇటువైపు మహానటి సావిత్రి గారు, వెంకటపతి రాజు, పౌరుషం ఎక్కడా రండి, అరుంధతి గారు రండి. సో 9 చైర్స్ కి 9 మెంబర్స్ ప్రస్తుతానికి సెట్ అయిపోయారు. ఏదో వాళ్ళు చూసారా చూడలేదు తెలియదు కానీ ఏదో ఒక చైర్ చూస్ చేసుకున్నారు. యాజ్ ఇట్ ఇస్ మ్యూజికల్ చైర్స్ లో మ్యూజిక్ ఎలా స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అవ్వగానే తిరగడం స్టార్ట్ చేయండి. స్టాప్ అవ్వగానే మీ దగ్గర ఉన్న ఏ చైర్ ఉందో దానిలో కూర్చోవాలి. కరెక్ట్ గా దానికి అతుకున్న పోస్టర్ పోజ్ పెట్టాలి. కరెక్ట్ గా పెడితే యువర్ ఇన్ ద గేమ్, పెట్టకపోతే అవుట్ ఆఫ్ ద గేమ్. అండ్ మా రాజమాత డిసిజన్ ఇస్ ద ఫైనల్ డిసిజన్, నో ఆర్గ్యుమెంట్. మ్యూజిక్ ప్లీజ్. తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తంకెదే దేవరాయ. తుమ్ముబర లేచిపాయ, తుమ్ముబర లేచిపాయ, తుమ్ముబర. సో ఫస్ట్ మరి నటుకుమారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. నటుకుమారి గారు ఫస్ట్ పోజ్ చూద్దాము, అటు వెళ్ళండి. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్, అది కానీ ఎగురుతూ మీరు ఆ పోజ్ వేయాలి. ఓకే, కావాలంటే చైర్ మీద నుంచొని అలా ఫ్లై అవుతూ 3, 2, 1. నెక్స్ట్, ఓ నుంచో అమ్మా, నుంచో అమ్మా, పోజ్ లో కిస్సింగ్ ఉంది అమ్మా. ఎందుకమ్మా ఈ అదృష్టం? రంగమ్మ అవును, ఇప్పుడు రంగమ్మ వంగాలి, బాగా వెనక్కి వంగాలి. ఇట్స్ లైక్ ద షారుఖ్ ఖాన్. రాజమాత ఏమంటారు? నెక్స్ట్ నెక్స్ట్ అందరిది చూసిన తర్వాత ఫైనల్ గా ఒకరు. ఓకే డన్, కూర్చోండి. ఓహో, ఈ గెటప్ కి మీరు కరెక్ట్ గా ఉన్నారంటే మరి ఇటువైపు ఎవరు రావాలి? రిక్రియేషన్ అమ్మాయితో కూడా చేయొచ్చు కదా. కుర్తా ధోతి వేసుకున్న అమ్మాయి ఎవరు ఇక్కడ? మీకు ఇక్కడ కనిపిస్తే తీసుకొని రండి. సరే నువ్వు రస్తారా, సరే నువ్వు రస్తారా. ఆటగాడే ఒక్క నిమిషం అమ్మా, అమ్మా నువ్వు నార్మల్ గా మాట్లాడు. అమ్మా అది మాట్లాడు, అలా మాట్లాడు. నీ కొడుకు నీ మాట తప్ప ఇంకెవడి మాట వినడమ్మా. నువ్వు నా కొడుకు వద్దురా, నీ ఏమైనా చెప్పేస్తాను మళ్ళీ. నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. అయితే బయటికి వెళ్ళిపోరా, బయటికి వెళ్ళిపోరా. డబ్బులు ఎత్తావు మరి? ఇలా నువ్వు తయారవుతావు తెలుసుంటే ఇలా ఎత్తి పట్టుకునేదాన్ని కాదురా, ఆ రోజు నీళ్ళు వదిలేసేదాన్ని, రోజు నీళ్ళు వదిలేసేదాన్ని. సరే అమ్మా, ఎలానా వద్దా? నేను చెప్పను. నేను ఫైనల్ గా ఎవరు పోస్ట్ బాగా చేశారు అనేది మాత్రమే నేను చెప్పాను. వాళ్ళకి మీరేమో, నాకు మీరే అమ్మా. మీరు మాట ఇస్తే నేను ఆజ్ఞాపిస్తానమ్మా. బాబు రాజమాత గారు ఈ రంగుల తర్వాత మాకు కూడా రంగులే. అరుంధతి గారు లెగండి. ఏ నాట్ బ్యాడ్, కమాన్ కమాన్. లకలక. యాక్చువల్లీ మ్యాటర్ చెప్తా, అది చేయడానికి వంగదు, వంగినా కూడా కాస్ట్యూమర్ ఇటా 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 టాకా వేసి చచ్చారనమాట. ఏమైనా ఎవరు చూడరు, కంగారు పడద్దు, నువ్వు చేసే. అది ఊడుతుందబ్బా, టాకా వేస్తారు ప్రతి చోట. ట్రై చేయి. వెరీ వెరీ సింపుల్. ఓ సూపర్ సూపర్ సూపర్.
చెప్పండి ఎవరిని పిలవబోతున్నారు? అరే నరేష్ రారా. చిన్న పిల్లలతో చేయమని చెప్పలేదు అమ్మాయి, అది చిన్న పిల్లలు. నువ్వు కూర్చుంటావా కనీసం మీ హైట్ గానీ మీ వెయిట్ గానీ ఉండాలి. అయితే మనం నవీన్ గారు మీరు రండి. కాదండి, అక్కడ అమ్మాయి అబ్బాయి ఉందండి. మాకు తెలుసు, మీరు కూర్చోండి. అవునమ్మా. ఒక నిమిషం. ఏదో తేడాగా ఉందేంటి? ఎవరైనా పోజు పెట్టేటప్పుడు అడగారా? వీడు తిన్నాం కదా బల్లెక్కేటెక్కడేంటండి వచ్చి. మహానటి గారు రండి. ఐషు పోజ్ బాగుంది. సింపుల్ పోజ్ రా. వాట్ ఏ క్యూట్ గర్ల్. సరిపోయింది, వెళ్ళి కూర్చో. లేకండి. ఇది కూడా అబ్బాయి అమ్మాయి. దీనికి అబ్బాయి కావాలా ఖచ్చితంగా. ఏ నా మిత్రుడు కూడా వచ్చాడు నాతో పాటు ఆడడానికి. ఎవరు? నరేష్ అయితే మేము ఒప్పుకోము. అతను కూడా రజనీకాంతే. అవునా, పిలవండి అయితే. ఎస్, డాక్టర్ వసీకర్ ఆది గారు రావాలి. అది నేనేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే వయసులో పెద్దోడు కింద ఉండకూడదు, గుర్తుపెట్టుకో. ఎవరో నేను నీకన్నా పెద్దోడు కాబట్టి పైన ఉండాలి, కింద. నువ్వు పెద్దోడైనా పర్లేదు, ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ అది అవ్వకపోతే నేను ఉంటా. ఓకే. ఈ దెబ్బతో ఇద్దరు జీవితాలు పోతాయిరా. అయ్యో అమ్మ బాబోయ్. కరెక్ట్ ఎక్కరా? పోజు బట్టి ఆడుకుంటాను భయ్యా. మేడం ఈసారి రాపొద్దు, నువ్వు కింద రావాలి. అంతే. సూపర్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో రాజ్మాత, ఇప్పుడు మీరు ఎంత మందిని ఎలిమినేట్ చేయబోతున్నారు? ఇంతమందిలో ఒక్కరే కొంచెం ఆ పోజ్ కరెక్ట్ గా చేయలేదు. ఎవరు? సారీ భవానీ, యువర్ అవుట్. రష్మి గారు, బిఫోర్ వి స్టార్ట్ ద గేమ్, నాకెందుకు ఇక్కడ 7 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, వీళ్ళు ఇద్దరు మాత్రమే ఆడ్ అవుట్ ఆఫ్ మ్యాన్ లా కనబడుతున్నారు. కాబట్టి మన వెన్నెల అండ్ కాంచన వీళ్ళిద్దరూ జాయిన్ అయితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజమాత గారు సెలవిప్పించినందుకు. ఆల్ రైట్, కాంచన అండ్ వెన్నెల వచ్చేసారు కాబట్టి 3, 2, 1 మ్యూజిక్. నువ్వు దేవామృతం బేబీ, నువ్వు పంచామృతం బేబీ, నువ్వు పూల నందనం. మహానటి నటకుమారి పోస్ ఎదిరిపోయింది. ఆల్ రైట్, నైస్. కాస్ట్యూమ్ కరెక్ట్, ఫేవరబుల్ గా ఉంది. స్లో. మహానటి సెంటర్కి వచ్చాడమ్మా. ఈ డ్రెస్ లో కొంచెం కష్టమేలే. నటకుమారి గారు లేగండి. ఉట్టో. ఓహో బా, ఈమెకి ఇంత సింపుల్ పడ్డం అనేది. చలో రెడీ. సూపర్. ఆల్ రైట్, సో ఈ పోజ్ చేయడానికి మీరు చూస్ చేసుకున్న అబ్బాయి ఎవరు? అబ్బాయి కావాలా, అమ్మాయి వద్దా? మ్యామ్ రాజమాత ఏమంటారు, అమ్మాయితో కూడా చేసుకోవచ్చా? బాను, మీరు ఎలా కంఫర్టబుల్ అయితే అలా. నేను అమ్మాయితో చాలా కంఫర్టబుల్ మేడం. నన్నెంత వృద్ధుతున్నావు? నరేష్ ఎందుకు ట్రై చేయట్లేదు? వాడు ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు, వంగడం కాదు, ఎత్తుకొని నించోవాల్సి వస్తుంది. ఆ పోజ్ కి రివర్స్ లో నేనే ఇట్లా. నా మనసు చచ్చిపోయింది. రారా. ఓకే.
ఆల్ రైట్, ప్లానింగ్ దేవసేన. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. థ్యాంక్ యూ. కమాన్ చంద్రముఖి గారు. ఓ, ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. చిన్నోడే బేటకొచ్చాడే కుక్క కలిసిందారా నీకు? కుక్క కలిసిందారా నీకు? ఏయ్, కుక్కని ఎందుకు బ్యాట్ చేస్తున్నావు? సూపర్. నౌ ఫైనలీ నైస్ సూపర్. ఇందుజ గారు, మరి ఈ రౌండ్ తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాము? అట్ ద సేమ్ టైం ఈ గేమ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నామా, ఆర్ ఇస్ ఇట్ డన్? వీళ్ళు చేసిన ఈ విన్యాసాలన్నీ చూసిన తర్వాత నాకు మతిపోయింది కాబట్టి ఈ గేమ్ ని ఇక్కడతో సమాప్తం చేస్తే రాజమాత ఫన్ గా జరిగిన మ్యూజికల్ చైర్స్ విత్ పోజెస్ ఎలా అనిపించింది? అసలు ఆ కాస్ట్యూమ్స్ లో ఆ పోజెస్ పెట్టడం ఎంత కష్టం తెలుసా? వీళ్ళందరికీ కూడా ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. Thank you Nija garu, and thank you so much ladies. Thank you for the participation. Thank you. My next ఏంటో చూద్దాం. నూకరాజు ఎప్పుడు ఏది చేసినా కాస్త స్పెషల్ గానే చేస్తాడు, అండ్ ఈసారి కూడా ఒక మంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ తో, ఇన్ఫాక్ట్ ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ నూకరాజు అండ్ టీమ్. బుజ్జి, ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నిజంగా నాతోనే ఉంటావా? ఇప్పటిదాకా నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ నాతో లేరు. చిన్నప్పుడే అమ్మా నాన్న, పెద్దయ్యాక ఫ్రెండ్స్, ఇలా నా మనసుకు నచ్చిన వాళ్ళందరూ నాకు దూరం అవుతూనే ఉన్నారు. ఇక నేనంటూ బతుకుతున్న ఈ ఒంటరి జీవితంలో నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే. చూడు, అసలు మనం ఎలా కలిసామో కూడా తెలియదు. మన ప్రేమ మొదలయ్యే ఇంకో 5 రోజుల్లో 1 year కాబోతుంది. ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా బుజ్జి నువ్వు. నిజంగా నన్ను వదిలిపెట్టావు కదా. పిచ్చోడా, ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో. నా లైఫ్లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే నీ జ్ఞాపకాలతో అలాగే ఉండిపోతా, లేదంటే చచ్చిపోతా. అంతేగాని మరొకరిని మాత్రం పెళ్లి చేసుకోను. తాళైతే కట్టలేదు కానీ నేనే నీ పెళ్ళాన్ని, నువ్వే నా భర్తవి. నవ్వు కన్నయ్య, ఏది నవ్వు. మరి 1 year స్పెషల్గా నాకేం గిఫ్ట్ లేదా? బంగారం, నీ కోసం నా చేతులతో నేనే తయారు చేసిన ఒక బహుమతి ఇస్తాను. అలాగే నా గురించి నీకు తెలియని ఒక విషయాన్ని చెప్తాను. నేను చెప్పులు కుట్టుకునేవాడిని అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. చూడరా, చెప్పులు కుట్టేటోడికి కూడా ప్రేమంట. ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా, తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, నీడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా. రాజు, మనకింకా 4 రోజులే ఉంది. చూడు, నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావో, ఏం చెప్తావో అని నా గుండె ఎంతలా ఎదురు చూస్తుందో. నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా, ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో, నా పాపలాగా కళ్ళల్లో దాచానో, నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమ. ఏంటే చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నావు? ఈ కాలంలో అబ్బాయిలంత మంచిగా లేరు, మోసపోతావు.
అందరిలా కాదే వాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నన్ను. ఎప్పటికైనా సరే వాడినే పెళ్లి చేసుకుంటా. కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై కూడై కూడై నీలో నేనున్నా. రాజు బయటికి రా, నా డబ్బులు ఎక్కడ్రా? అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న వారం రోజులు టైం ఉండన్న, వారం రోజులు ఇచ్చేస్తాను. ముట్టుకోకురా అనాథ నా కొడక, వారంలో మళ్ళీ వస్తా. నాలా ఒంటరిగా బతికే వాళ్ళందరినీ బయట ఇలానే అంటారు. నాకు కూడా ఎవరూ లేరు. ఇకపై అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే. నిన్ను తలచి వేచిన వేళ పదముల కదలదు కాలం, కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా. ఇకపై అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే. తండ్రి నీవే అయి పాలించు, తల్లి నీవే అయి లాలించు, తోడు నీడవై నన్ను నడుపు. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచానో, నా గుండె నీకే ఇళ్ళల్లే చేశానో నా ప్రేమ. కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. అబ్బాయి ఫారినర్ అంట, మంచి సంబంధం. నాన్న కూడా పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టేశాడ్రా. అందుకే ఇంకా తప్పక. అయినా నీ గురించి నాకు తెలుసురా. మా ఫ్రెండు ఎప్పుడో చెప్పింది నువ్వు చెప్పులు కుట్టుకునేటోడు అని. అది నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. కానీ నాన్న చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. అది విన్నాక నాకు కరెక్టే అనిపించింది. ఏముందిలే, ఇంకొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉంటే నువ్వు కూడా మర్చిపోతావు. సరేనా? వస్తాను. కన్నయ్య, నాకు అర్థమైంది. నువ్వు లేని ప్రపంచంలో నేను ఉండలేను, నువ్వు లేని లోకంలో నేను ఉండలేను, నువ్వు లేని లోకంలో నేను ఉండలేను, నేను ఉండలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ప్రేమ పేరుతో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తున్నారు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తున్నారు, లేదా పెళ్లి చేసుకుంటాను అనే సాకు చెప్పి ప్రేమనే మోసం చేస్తున్నారు. ఆ రెండు తప్పు. స్వచ్ఛమైన ప్రేమ కోసం కొందరు పిచ్చోలే తిరుగుతుంటే ఏదో ఆశించి ప్రేమించిన వాళ్ళు ఒంటరిగా వదిలేసి ప్రేమ గొంతుకొస్తున్నారు. మీ ఆశ చావాలంటే డబ్బుంటే చాలు, ప్రేమ చావాలంటే ప్రాణం పోవాలి. ఒకరు పోయినా ఒంటరి ప్రేమికులై జీవితాంతం మిమ్మల్ని తలుచుకుంటూ ప్రేమిస్తూనే ఉంటారు, ప్రేమిస్తూనే ఉంటారు. ఇంద్రజ గారు, ఈ ఇమోషనల్ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? రాజుని ఏం అనాలో అర్థం కావట్లేదు. అది చేసే ఈ చేష్టలు, మళ్ళీ వాడు మాట్లాడే మాటలు, నన్ను ప్రతి దాంట్లో దూర్చేసి నా పరువు తీయడంలో ఫస్ట్ మనిషిగా నిలబడతాడు. నాకు కొంత కోపంగా వస్తుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఒక యాక్ట్ చేసి నా మనసు దోచేసుకుంటాడు. అమ్మ మనసు అలాంటిది. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? శివ మాస్టర్ మ్యామ్. మా రాజు ఎలాగంటే హీస్ అ వర్సటైల్ పర్సనాలిటీ అండి. అందరికీ తెలుసు అతను లిరిసిస్ట్, సింగర్, అండ్ అతని వ్లాగ్స్ అతనే చేసుకుంటాడు. మనకు యూట్యూబ్ లో వచ్చేటువంటి కొన్ని విషయాలు అతని డైరెక్ట్ కూడా చూశాడు. కానీ ఈ యాక్ట్ అయితే మాత్రం ఏడిపించేసావు రాజు.
కళ్ళు చెమ్మగిల్లాయి నాకు అయితే. చాలా చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ నాన్న. వెరీ నైస్ శివ మాస్టర్. ఆల్ ద బెస్ట్. లాట్ మోర్ పర్ఫార్మెన్సెస్ మీ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ కోరుకుంటుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ మాస్టర్. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఒక స్పెషల్ యాక్ట్ తో రెడీగా ఉన్నారు మా రాములమ్మ, ఐ మీన్ ధర్ని ప్రియా. సో లెట్స్ వెల్కమ్ హర్. ఏమిటి దారుణం, ఏమిటి ఘోరం? కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా? ఏంటిది? ఖమోష్! ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో. దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. దీన్నే రౌడీయిజం అంటారు, గుండాయిజం అంటారు, టెర్రరిజం అంటారు. కాదు, మాయిజం, మనిషిజం, అన్నిటికంటే మించి రియలిజం. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికే ప్రభుత్వాలు ఉన్నాయి, అవి తీర్చడానికే ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అరే నరేష్ అక్క, మీ పాయగాన దొడ్డి కోసము ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగినావో చెప్పురా. ఈ ఆఫీస్ చుట్టూ 3 నెలలు తిరిగినక్క, ఆ గుండాయిల చుట్టూ 6 నెలలు తిరిగానక్క, వాడి పిల్లని చుట్టూ 8 నెలలు తిరిగానక్క. ఆ తర్వాత అవ్వట్లేదని చెప్పి నేనే వదిలేసుకున్నానక్క. చూసిండ్రా కలెక్టర్ సార్, ఒక పేదోడు పాయగాన దొడ్డి కోసమే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగితే ఆఖరికి ఆడికి మిగిలింది తిరుపతి గుండె. హలో, నా సర్వీస్ లో 3000 ఇల్లు కట్టించి తెలుసా? తెలియదు, కానీ బంజారా హిల్స్ లో నువ్వు ఉంచుకున్న 3 3 ఇండ్లు కట్టించినావు, అది తెలుసు. నువ్వు ఉంచుకున్న దాని తమ్మునికి ఇంజనీరింగ్ కాలేజ్ లైసెన్స్ ఇప్పించినావు, అది తెలుసు. అర్హత లేకపోయినా నీ కొడుకుకి డాక్టర్ సీట్ ఇప్పించినావు, అది గిట్లా తెలుసు. అది అరే చూప్! పొద్దున లేస్తే పేదోడు గురించి మాట్లాడేటోళ్ళు మీరు మాట్లాడుతున్నారా? ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం. అడవుల్లో ఉన్న నీకేం తెలుసు? ఒక్కసారి పట్టణాల వైపు చూడు, పేద ప్రజలకు సబ్సిడీ బియ్యం ఇచ్చాం. ఇచ్చిండ్రు. ఓ చేట్ల 2 రూపాయలకి కిలో బియ్యం అన్నారు, ఇంకొక చేట్ల సబ్బు బిల్ల 10 రూపాయలు అన్నారు. కిలో ఉల్లిపాయలు 15 రూపాయలు, కిలో టమాటా 20 రూపాయలు, ఆఖరికి పేదోడు దాగే గంజిల వేసుకునే ఉప్పు గిట్లా 10 రూపాయలు అన్నారు సార్. గీదాన్ని సబ్సిడీ అనరు, ఆడి మొఖాన సబ్బు కొట్టుడు అంటారు. దాన్ని ప్రజాసేవ అంటే దీన్ని గిట్లా ప్రజాసేవ అంటారు. అది ప్రజల వద్ద పాలన అంటే దీన్ని గిట్లా ప్రజల వద్ద పాలన అంటారు. అక్కడ జరగని న్యాయము ఇక్కడ జరుగుతుందనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించినాం. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్ షురూ చేయుర్రి. ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. ఎందుకు చేయరు? ఎందుకంటే ఆ భూములు దొరగారివి. మరి పడమర వైపు? దొరగారివి. మరి తూర్పు వైపు? దొరగారివి. అదే ఆకాశం మీద? దొరగారివి. భూమిని ఆకాశాన్ని దొరలకు గుత్తానికి చేసి పేదోళ్ళని ఏ పాతాల్లోకి దొక్కుతారా? నిలదీస్తూ అడగండో. దొరగారు అడ్డమైన ఫ్యాక్టరీ కట్టడానికి ఎకరాలు ఎకరాలు ఇస్తారు. అదే దొర చస్తే సమాధి పాతి పెట్టడానికి పేదోని గుడిసెలు ఖాళీ చేయిస్తారు. అదే పేదోడు పండటానికి, పంట పండించుకోవడానికి ఒక జానెడు భూమి అడిగితే భారెడు రూల్స్ చెప్తారు. సార్, అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా, నరికి పోగులు పెడతా. రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ. ఇంద్రజ గారు, ఈ ఐకానిక్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. మూవీయే చాలా అసలు మొత్తం గూస్ బంప్స్, మూవీ మొత్తం కూడా అట్లాగే అనిపిస్తుంది. అండ్ శాంతి అక్క ఆవిడే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఆవిడ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ మూవీ అంటే ఒసే రాములమ్మ అని. అండ్ దాసరి గారు లాంటి ఒక మహోన్నతమైన డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మూవీ, అందులోంచి ఒక హిస్టారిక్ ఎపిక్ సీన్ తీసుకొని మీరు ఇక్కడ చేయడం చాలా పవర్ఫుల్ గా చేశారు. అండ్ భాస్కర్ గారు బాగా సపోర్ట్ చేశారు. Very nice. Thank you Indraja garu and thank you so much Dharni. Amazing job. Thank you Bhaskar garu. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో లెజెండరీ యాక్ట్రెసెస్ ని గుర్తు చేసుకుంటూ ట్రిబ్యూట్ ఇస్తూ వచ్చేస్తున్నారు శ్రీకాంత్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. భారతదేశ చలనచిత్ర రంగం యొక్క 100 ఏళ్ల ప్రస్థానంలో కథానాయకులకి, నటీమణులకు
ఓ సుస్థిర స్థానం ఉంది. హీరోయిన్లు మెయిన్ లీడ్ గా చేసిన సినిమాలు 100కి 99% హిట్. అలనాటి ఆనిముత్యాలను, నట నెరజానల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఓ అందాల తార బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యల ఆమె నటనతో అందరినీ ఇట్టే కట్టిపడేసింది. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. తెలుగుదనం ఉట్టుపడేంత అందం, 16 నాళ్ళ తెలుగింటి ఆడబడుచుకు నిలువుటద్దం. నిజం, ఆమె నటిస్తే ఎంత సాంప్రదాయంగా, ఎంత పద్ధతిగా, బాబా సౌందర్యమే వేరు. సౌందర్య చేసిన కుటుంబ కథా చిత్రాలు చూసినప్పుడు సౌందర్య లాంటి భార్య రావాలంటే పెట్టి పుట్టుండాలని, సౌందర్య లాంటి కూతురు పుట్టాలంటే రాసి పెట్టుండాలని ప్రతి ఇంట్లో అనుకుంటారు. ఈ పాటలో సౌందర్య పోషించిన పాత్ర, ఒదిగిపోయిన తీరు చూస్తే చాలు ఆడవారి గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయూతనందించు సాయం, ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నషాలను కంటించిన నటి ఆమె. కామెడీతో కబడ్డీ ఆడేస్తుంది, విలనిజంతో గజగజలాడించింది, ట్రాజడీనే ఢీకొట్టింది గురు. ఆ తల్లి నోటంట దీని తల్లి అని వినపడగానే టక్కును గుర్తొచ్చే ఏకైక నటి లక్ష్మీపతి. హారతి గై కొనవే, హారతి గై కొనవే లక్ష్మీపతి. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. ఏంట పీన్ ఎలా యాని ఎలా లత్తున్నాడు? ఉస్సేద్రా ఉస్సు నీ అమ్మ నీవు గెడ చేసి పని గిదారా నీ అయ్యకేమో పేకడ చోకు నీకు గిదారా గిదారా నీ తల్లి గిదారా. ఏయ్ బాబు బాబు అయ్యో పోయి పరిగెత్తుకొచ్చాడు. అయ్య బాబు వదిలేలేదు. అమ్మా అడుగడుగు వస్తున్నాడని వీర భయంకరుడే. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు? అడిమిట్లా
ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినవంటే మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో నీ తల్లే. అరే ఇవాళ రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలే. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కల కింద నరుకుతుంది తల్లి. గడుచు పడుచుగా నటించాలన్నా, అమాయకపు చక్రవర్తిగా నటించాలన్నా నటన అలవోకగా పోసన పట్టిన ఘనాపాటి. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి, ధనదాహం లేని దానదాత్రి మన సావిత్రి. మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం. తాళిగట్ట వచ్చునంట, తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గు నాకంట. తాళిగట్ట వచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళిగట్ట వచ్చునంట. తాళిగట్ట తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గు నాకంట. మేలి ముక్కు తాగు చేసి తాగిలి మూనాలాడునంట. ఒక స్థాయి తర్వాత ఎవరైనా ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటారు, కానీ సావిత్రమ్మ ఆప్తులను సంపాదించుకుంది. ఆపద అంటే కొండంత అండగా నిలబడేది. అంతటి దానదాత్రి మన సావిత్రి. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉంది లేరుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి ఏం చెప్పగలం అంతటి గొప్ప నటీమణుల గురించి? కన్నీళ్లు, కలహాలు, అవమానాలు, చీత్కరాలు ప్రతి కళాకారుడి జీవితంలో ఉంటాయి. వాటిని అధిగమించి నటనంటే ప్రాణమిచ్చిన, ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప, చప్పట్లతో ప్రోత్సాహం తప్ప, కన్నీటి వీడ్కోలు తప్ప ఏమివ్వగలం? నాటికి నేటికి ఏ నాటికైనా మహానటీమణులే. తెలుగు చిత్రసీమ చేసుకున్న పుణ్యం మీరు మాకు దొరకడం. ప్రేక్షక లోకం మీకు దాసోహం. సార్, మీరు ఆ గొప్ప మహానటుల గురించి చెబుతుంటే మాకు రోమాలు నిక్కబొడి చేయి సార్. ఇప్పుడు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండుంటారు కదా సార్. సార్, జీవితంలో ఒక్కసారైనా వాళ్ళను మా కళ్ళారా చూడాలి సార్. అవును, వాళ్ళు స్థాయిలో ఉన్నారు, అందనంత స్థాయిలో ఉన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఎవ్వరికి అందనంత స్థాయిలో ఉన్నారు. చివరకు మిగిలేది జ్ఞాపకం తప్ప మరేది. ఓ సావిత్రి గారు, ఓ శ్రీదేవి గారు, ఓ సౌందర్య గారు, ఓ శకుంతల గారు,
బుల్లి తెర మీద కనపడ్డప్పుడల్లా ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాం. కన్న బిడ్డల్ని కోల్పోయిన తల్లిలా సినిమా ఎందుకో చిన్నబోయింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. సువర్ణ అక్షరాలతో రాసిన సకం కానరానంది. ఇంటిల్లపాది ఇష్టపడిన యుగం ఒక్కటి ముగిసింది. పాత్రలో ఏ పాత్రలోనైనా అలు పెరగని స్వారీ చేసిన నట మహారాణులు చావుతో జరిగిన యుద్ధంలో కన్నుమూశారు. మీ రాక కోసం వెండి తెర 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మిమ్మల్ని కల్లారా చూడాలని అభిమానులు కన్నీరు పెడుతున్నారు. బహుశా మనిషి జీవితంలో చనిపోయినా బ్రతుకుండగలిగేది ఒక్క కళాకారుడే కాబోలు. వెళ్ళిరండి అమ్మా, వెళ్ళిరండి. మేము స్వర్గంలోకి వస్తాం. మళ్ళీ అక్కడ మిమ్మల్ని కల్లారా చూస్తాం. మహానటులందరికీ కళాకారుల తరపున కళాంజలి, నీరాంజలి, అశ్రు నివాళి. ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు, ఎక్కడ బ్రతుకుంటామో తెలుసు. టీవీలో బ్రతుకున్నాను, సినిమాలో బ్రతుకున్నాను. మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మీ గుండెల్లో బ్రతికే ఉంటాను. ఇట్లు మీ శ్రీదేవి. అందరికీ నమస్కారం. మనం ఒకరి వల్ల బాధపడొచ్చు, కానీ మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. మనుషుల్ని నవ్వించే హక్కు ఉంది, కానీ ఏడిపించే హక్కు ఎవరికీ లేదు. కానీ నేను వెళ్ళిపోయి మీ అందరినీ ఏడిపించాను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. నేను మీ సౌందర్య. ఏంది తమ్మి, ఎట్లున్నారు? అంత మంచిగున్నారా? అమ్మా బాపు దోస్తులు గిట్లా? బిడ్డ నేను ఆడికి ఓలే బిడ్డ. నన్ను మర్చిపోతారు. నన్ను మర్చిపోతే నేను లేనట్లు. నన్ను మర్చిపోతారా మీరు? మీరెప్పుడు గిట్లా నవ్వుకుంటూ ఉండాలి. మళ్ళా జన్మలో కలుద్దాం బిడ్డ. పోయేస్తా పైలం. ఏం చెప్తున్నా దీ తల్లి. సహజ నటి సావిత్రి అంటారు నన్ను. నేను చనిపోయాను అనుకుంటున్నారు కదా? లేదు లేదు, నేను చనిపోయినట్టు నటిస్తే దేవుడు కూడా నమ్మేసి నన్ను పైకి తీసుకెళ్లిపోయాడు. సావిత్రి శరీరం చచ్చిపోయి ఉండొచ్చు, గాని సావిత్రికి చావు లేదు. ఇట్లు మీ సావిత్రి. కాదు కాదు, మీ మహానటి సావిత్రి. వాట్ అ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్. తెలంగాణ శకుంతల గారు, సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు. ఈ రోజు ఈ భూమి మీద వాళ్ళు మాతో పాటు, ఆ గొప్ప నటులు మాతో పాటు ఉండకపోవచ్చు, కానీ నటన ప్రతి వాళ్ళకి ఉన్న ప్రేమ ఎప్పటికీ వాళ్ళ సినిమా ద్వారా మనతో పాటు ఉండేటట్టు చేశారు. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గర్ల్స్. చాలా తక్కువ మందికి లెజెండ్స్ అయ్యే అవకాశం దొరుకుతుంది. లెజెండరీ పొజిషన్ వాళ్ళకి సొంతం చేసుకున్నారు. సచ్ అమేజింగ్ విమెన్ దే వర్, అండ్ ఎప్పటికీ దే విల్ బి రిమెంబర్డ్ యాజ్ లెజెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Now may I request Srikanth Master and the entire team of boys and girls. So ma'am, over to you. వీళ్ళ గురించి అంతా మాట్లాడే అర్హత ఉందా అని తెలియదు. మనం ఏమీ పెద్దగా సాధించలేదు. మన మనసుకి ఏం తోచితే అది చెప్పడం మన ధర్మం కాబట్టి చెప్తున్నాను. సౌందర్య అది అసలు ఇప్పటి వరకు నమ్మలేకపోతున్న ఒక నిజం అంటే బ్రతికి లేదు, తను చచ్చిపోయింది అన్న విషయం. బికాస్ నేను ఆవిడ కలిసి ఒక 4 మూవీస్ చేశాను. నేను అప్పుడే జూనియర్, ఆవిడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. నాకు మేకప్ లో కానివ్వండి, ఫస్ట్ సన్ స్క్రీన్ వాడడం గురించి చెప్పింది ఆవిడే. అండ్ ఫస్ట్ సన్ స్క్రీన్ నాకు ఇచ్చింది కూడా సౌందర్యనే. చిన్న చిన్న విషయాలు కాన్వర్సేషన్ లేకపోయినా అందరిలాగే నేను కూడా ఐ అడ్మైర్ హర్ సో మచ్. 91 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆవిడ కెరియర్ స్టార్ట్ చేసింది. 2004లో ఆవిడ చనిపోయింది. ఇట్స్ అ స్పాన్ ఆఫ్ ఓన్లీ 13 years. ఉన్న వాళ్ళకే ఫ్యాన్ క్లబ్స్ లేవు. ఆవిడ చనిపోయేప్పటికీ 20 ఏళ్ళు దాటిపోయింది. ఆవిడకి ఉన్నంత ఫ్యాన్ క్లబ్స్ బ్రతికున్న వాళ్ళకి కూడా లేదండి. అంటే ద ఇంపాక్ట్ షీ హాస్ క్రియేటెడ్, అది ఏం చెప్పాలంటే ఇంకా దేవుడు ఆ నెత్తిన రాసి పంపించేశాడు. ఒక్క సావిత్రి గారి తర్వాత ఇంత ఉన్నతమైన ఒక పేరు సావిత్రి గారికైనా ఈవిడలాగా బ్రతకాలి, అదే సమయంలో ఈవిడలాగా బతకకూడదు. ఎక్కడో ఒక చిన్న బ్లాక్ మార్క్ ఉంటుంది. తనకి అది కూడా లేదండి. ఆ అమ్మాయి చనిపోవడం అనేది ఇప్పుడు తలుచుకున్నా సరే, తన ఫోటో చూసినా సరే, తన గురించి మాటలు వచ్చినా కళ్ళెంబడ నీళ్లు తిరిగిపోతాయి నాకు. నటన అంటే సావిత్రి గారు అంటే నటన. ఇంకా ఆవిడ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. మహానటిని స్మరించుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ద ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అండి శ్రీదేవి గారు. అండ్ ఆవిడకున్న గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసిన అన్ని లాంగ్వేజ్ లో ఆవిడే డబ్బింగ్ చెప్పేది. ఆవిడకున్నంత ప్రతిభ నాకు తెలిసి ఇంతవరకు ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ లేదండి.
అటు గ్లామర్ వైజ్ గా కానివ్వండి, ఇటు పర్ఫార్మెన్స్ వైజ్ గా కానివ్వండి, అండ్ ద ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు ఎంత పెద్ద గ్రేట్ విషయం అండి. శకుంతల గారిని తీసుకొచ్చి ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ గా పెట్టారు చూడండి. అంటే చాలా మంది అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని గుర్తించరు, వాళ్ళ ప్రతిభని కానివ్వండి, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. ఈ రోజు శకుంతల గారి క్యారెక్టర్ తీసుకొచ్చి కొమరం గారు దుమ్ము 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 దులిపేశారు మీరు. అండ్ అలాగే మన అదర్ ఆర్టిస్ట్ అందరూ కూడా, మహేశ్వరి ఫస్ట్ టైం ఇంత పద్ధతిగా సౌందర్య గారు క్యారెక్టర్ చేయడం వల్ల ఇలాంటి ఒక రూపం చూస్తున్నాము. అండ్ అలాగే భాను, యు లుక్ సో బ్యూటిఫుల్ అండ్ యూ హ్యావ్ డన్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ. అండ్ మా అందాల ముద్దు గుమ్మ, అండ్ చాలా చాలా బాగా చేసావు కూడా. అండ్ శ్రీకాంత్ మాస్టర్, ఒక కొరియోగ్రఫీ గురించి నేను ఎప్పుడు కొరియోగ్రాఫర్ ని ఆయన చేసిన వర్క్ గురించి మాట్లాడతాను, కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నది ఇలాంటి ఒక 4 మహోన్నతమైన నటిమన్లు పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడం మీ అదృష్టం. ఇది స్థిరచాయికి నిలిచిపోతుంది. అండ్ అందరు కూడా డాన్సర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా సహకరించారు. ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్. I thoroughly enjoyed. Thank you so much. Thank you so much ఇంద్రజ గారు. నేను సౌందర్య గారికి నిజంగా పెద్ద ఫ్యాన్ ని. సౌందర్య గారి పేజ్ పెట్టినప్పుడు స్టార్టింగ్ ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఆవిడ పేజ్ ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్నాను, ఏమంటే షేర్ చేస్తుంటాను, ప్రతి వీడియోస్ చూస్తుంటాను. అంత ఇష్టం నాకు సౌందర్య గారు. సౌందర్య గారు చనిపోయినప్పుడు నేను ఒక 1 డే భోజనం చేయలేదు సీరియస్ గా. అంటే మామూలుగా తినేస్తా మా ఇంట్లో, ఎందుకో ఆవిడ పెద్ద ఫ్యాన్ అవడం వల్ల ఎక్కలేదు. ఇంట్లో ఫుడ్ పెట్టినా ఏమో తిరుపతి కావట్లేదమ్మా అని సీరియస్ ఎట్లే నాకు అప్పుడు. అంటే ఒక మనిషి మిస్ అయితే ఎంతలా ఉంటుందని చెప్పింది నాకు సినిమా యాక్టర్ ఎవరు పెద్దగా నాకు అందరూ తెలుసు, కానీ సౌందర్య గారు చనిపోయారని నేను జీర్ణించుకోలేకపోయాను సీరియస్ గానే. అందులో కొంచెం చూద్దామంటే కనీసం ఆవిడ ఫేస్ కూడా లేదు, ఏమీ లేదు. అంతా మనం చూసాం కదా ఫ్లైట్ లో అలా పడిపోవడం, అది నేను చాలా ఎమోషన్ అయ్యాను. అండ్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఎమోషన్ అవుతాను. ఇప్పుడు ఏదైనా సరదాగా ఉంటా, తెలియకుండా ఎమోషన్ అయిపోయాను. అన్ని క్యారెక్టర్లు గుర్తొచ్చేసాయి, చాలా ఎమోషన్ అయిపోయాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడలేకపోతున్నాను బికాస్ ఆఫ్ సౌందర్య గారికి నేను పెద్ద ఫ్యాన్ అవడం వల్ల. అండ్ కొమరం ఎరగదీసేసావు. శ్రీదేవి గారు కూడా చాలా బాగా చేస్తారు. భాను అండ్ ఐశ్వర్య, సావిత్రి గారు, ఇంకా స్పెషల్ గా మహేశ్వరి సౌందర్య గారి ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను. నిజంగా వాళ్ళ ఆత్మలందరూ పైన ఉంటే పైనుంచి ఈ పర్ఫార్మెన్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీరియస్ గానే. మీ మాటలు ఇప్పుడే కాదు, ఎప్పుడు మనకు వినబడినా సూదిగుచ్చినట్టు లోపలికి ఎక్కడికో వెళ్ళి తగులుతుంది. మనసు పెట్టి రాస్తారు, ఒక్కొక్క మాట కూడా చాలా మనసు పెట్టి రాస్తారు. కాబట్టి మా అందరికి అలా ఫీల్ అవుతాము. ఈ రోజు కూడా చాలా చాలా మంచి మాటలు రాశారు. ఆ ఫైనల్ గా మీరు ఇచ్చిన ఇది ఇంకా మనం ఏం చేయగలం, వాళ్ళందరినీ ఈ చిత్ర రూపంలో మనం చూసుకొని ధరించుకోవడమే అనేది ఫినిషింగ్ మీరు ఇచ్చింది కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు ప్రభా. మేడం డాన్స్ చేయడం అంటే 5 minutes 4 minutes వచ్చి ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాము. బట్ ఇలాంటి లెజెండరీస్ ట్రిబ్యూట్ చేయాలంటే చాలా భయం వేస్తుంటది లోపల. నాకు శ్రీదేవి అనగా నిజంగా ఫస్ట్ భయం వేసింది, నా బాడీ లాంగ్వేజ్ కి అసలు ఎక్కడ చేస్తానని. బట్ నిజంగా చేసి ఫస్ట్ వెనకాల ఉయ్యాలో కూర్చున్నప్పుడు కూడా చాలా భయం వేసింది, అమ్మో ఎలా చేస్తానో ఏమో. ఎక్కడో దగ్గర అంటే కొంచెం ఆ వయ్యారు మామ లాగా చేస్తానో లేదో అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఇది హైలైట్ అమ్మా, ఇంకా నో డౌట్. అండ్ ఆ భయపడడంలో తప్పేం లేదు, ఆ భయం ఉంటేనే ఇంకా ముందుకెళ్ళొచ్చు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ భాను. జబర్దస్త్ లో స్టార్టింగ్ నుంచి ఒక 5 years కంటిన్యూ లేడీ గెటప్ వేస్తున్నా. పశువులంటే ప్రాణం పడే వరకు నార్మల్ గా తెలంగాణ స్లాంగ్ లో ఒక అబ్బాయి బాగా చేస్తాడు అంతే వరకే తెలుసు. లక్ష్మి సినిమా రిలీజ్ అయింది, అప్పటి వరకు నాకు అంటే పర్ఫెక్ట్ ఈ గెటప్ అనేది లేదు. అన్ని లేడీ గెటప్ నార్మల్ గా వేస్తున్నా. లక్ష్మి సినిమా వేణుమాధవ్ది ఆ తెలంగాణ శకుంతల సేమ్ ఉంటాయి మేడం, కడియాలు కానీ గాజులు ఇదంతా. అది చూసి ఒక ఛానల్కి వెళ్ళి ఆ ట్రాక్ ని నేను న్యూస్ చెప్తా అని చెప్పి వాళ్ళని ఒప్పించి అక్కడ 5 years అదే క్యారెక్టర్ కొమరక్క అని పేరు నా పేరే నేను పెట్టుకొని తెలంగాణ శకుంతల గారి లాగా 5 years షో నడిపిన మేడం. అక్కడే లైఫ్ సెట్ చేసుకున్నా. అంటే మనీ పరంగా కానీ పేరు పరంగా ఒక ఐడెంటిఫై కొమరక్క అనేది. కానీ నేను ఎక్కడ వెళ్ళినా తెలంగాణ శకుంతల గారి లేని లోటు మీలో చూసుకోవచ్చండి, సేమ్ ఉన్నారండి. మీ ఆశ మీ భాష అంటారు. ఆ తల్లి ఏ స్వర్గాన్ని ఉందో గానీ ఆ తల్లి ఆశీర్వాదం నిజంగా నాకు ఉన్నట్టున్నాయి మేడం. నా పిల్లలు నేను ఈ రోజు బతుకుతున్నామంటే తెలంగాణ శకుంతల గారి ఆశీర్వాదం, ఆమె గెటప్ నేను వేసినందుకు. ఆమెను నిజంగా నా ఆరాధ్య దేవత మేడం తెలంగాణ శకుంతల అంటే. ఐశ్వర్య బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. నాకు తెలుసు ఆ మంత్ నేను చెయ్యలేము, ఎవరూ చేయలేము, నేనే కదా ఎవరు చేయలేరు. ఏదో ట్రై చేశాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మా మహేశ్వరి ఇప్పుడు మాట్లాడబోతుంది. గెటప్ కి నేను వాల్యూ ఇస్తా. అండ్ అమ్మ నాకు మంచి కామెంట్స్ ఇచ్చారు ఈ రోజు అమ్మాయిలా కనిపిస్తున్నానని, కాబట్టి ఇంకెక్కువేం మాట్లాడాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.
క్యూట్ గెటప్స్ తో క్యూట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ తో అలాగే ఎన్నో సెగ్మెంట్స్ తో మీరు అందరూ ఈ రోజు ఈ షోని డబుల్ ఎంటర్టైన్మెంట్ చేశారండి. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. నా రిక్వెస్టింగ్ రాజ్మాతా గారు టు ప్లీజ్ జాయిన్ us ఆన్ ద స్టేజ్. మ్యామ్ మీరు ఇక్కడ వస్తే అసలు గ్రాండ్ ఫినాలే ఎలా జరగాలో మీతో పాటు అలా జరుపుకుంటాం. రండి. ఆల్రైట్, సో ఈ రోజు స్పెషల్ స్టార్స్ మీరు అందరూ కాబట్టి ప్లీజ్ జాయిన్ us. సో రాజ్మాత 250th ఎపిసోడ్ తర్వాత నిజంగా బార్ అయితే శ్రీదేవి డ్రామా కంపెనీది పెరిగిపోయింది. సో ఇంకో గ్రాండ్ ఎపిసోడ్ తో విత్ సచ్ గ్రాండియర్ విత్ సచ్ గ్రాండ్ గెటప్స్ మేము ఈ రోజు మొత్తం ఎపిసోడ్ ని సాధించాము. మరి ఇలాంటి ఒక గ్రాండ్ ఎపిసోడ్ ఫినాలే కూడా గ్రాండ్ గా ఉండాలి కదా. ప్రేక్షకులకి మా అందరి తరపున నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నాతో సహా ఈ గెటప్లన్నీ మేము వేసింది కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. ఇక్కడ గెటప్లు వేసుకున్న ఆర్టిస్టులకి పిచ్చ ఫ్యాన్ గా ఉండొచ్చు, ఏదో ఒక డైలాగు ఎంటర్టైన్మెంట్ కోసం మేము చేసింది వాళ్ళని బాధ పెట్టుండొచ్చు, లేదా నిజంగానే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు. సో దయచేసి మీరెవ్వరూ కూడా ఎటువంటి మనసులో ఇది పెట్టుకోకండి, బికాస్ ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అండ్ నాతో సహా నేను చెప్తున్నాను, సో దీన్ని ఎంటర్టైన్మెంట్ వేలోనే చూడండి. నాకైతే మాత్రం ఈ రోజు మన ఆర్టిస్టులు అందరూ కూడా ఈ గెటప్ వేసుకొని ఇక్కడికి రావడం, పర్ఫామ్ చేయడం అంతా కూడా చాలా బాగా అనిపించింది. హోప్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారని. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ గెటప్ స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. Until then, take care, bye bye, have a happy weekend, we love you, bye everybody.